హాయ్ అండి అందరికీ. ఈ వీడియో చూసే ప్రతి ఒక్కరికి నాదొక చిన్న విన్నపం. నేను కొత్తగా వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను. నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకుని నా వీడియోస్కి సపోర్ట్ చేయమని అడుగుతున్నాను. మీరిచ్చే సపోర్ట్ వల్ల నేను ఇంకా మంచి మంచి కుకింగ్ వీడియోస్ చేసి అప్లోడ్ చేయడానికి నాకు చాలా ఉపయోగపడుతుంది. ఈ వీడియో చూసే వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు నేను చేయబోయే కర్రీ గోదావరి రొయ్యలు చింత చిగురు ఎగురు కర్రీ. తయారు చేసే విధానం చూసేయండి. కరివేపాకు వేసుకోవాలి, పచ్చిమిర్చి వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి, కొద్దిగా సాల్ట్ చెప్పడం మర్చిపోయాను. రొయ్యల్లో పసుపు కలుపుని మీడియం ఫ్లేమ్లో 10 నిమిషాలు వేయించుకుని పక్కన పెట్టుకోవాలండి. మూత తీసి ఉల్లిపాయలు ఫ్రై అయిన తర్వాత ఇందులో ముందుగా వేయించుకున్న రొయ్యలు వేసుకుని కలుపుకోవాలండి. అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు వేసి శుభ్రంగా కలుపుకోవాలండి. ఇప్పుడు శుభ్రంగా చించిగురు నలిపి కర్రీలో వేసుకుని కలుపుకోండి. 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాల తర్వాత జీలకర్ర ధనియాల పొడి వేసుకుని శుభ్రంగా కలుపుకోండి. తర్వాత కారం వేసి శుభ్రంగా కలుపుకోండి. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు వేసుకుని శుభ్రంగా కలుపుకొని 2 నిమిషాలు వదిలేయండి. 2 నిమిషాలు వదిలేసిన తర్వాత ఇందులో గరం మసాలా కొద్దిగా కరివేపాకు వేసుకుని శుభ్రంగా కలిపి 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోండి.